మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మీ పార్టీలో ఎటువంటి మార్పులు ఉన్నాయి? ఇంకేమైనా చేంజెస్ ఉండే ఛాన్స్ ఉందా? న్యాచురాలిటీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. న్యాచురాలిటీకి అంటే ఆమె ఒక రకంగా ఒక సహజమైన రాజకీయ ప్రక్రియ ఎట్లా ఉంటుందో, ఇప్పుడు ఎట్లా చెప్పాలో దాని కరెక్ట్ పదాలంటే, ఆర్థిక అంశాలు ఒక నాయకుని మీద ప్రభావితం చేయొద్దు, సామాజిక అంశాలు ఒక నాయకుని మీద ప్రభావితం చేయొద్దు, రాజకీయాలు ప్రజల కోసం చేసి ప్రజాసేవలో ఉండేటోళ్ళకి అవకాశాలు ఎట్లు ఇవ్వాలనే కోణం నుంచి ప్రక్షాళన జరుగుతుంది పార్టీలో కొంత. ఇప్పుడు మీరు ఆ మార్పు మీరు కొంత చూస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము రావడం వల్ల వ్యక్తిగతంగా కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే నాయకురాలు ఆమె. ఎంపీ రాహుల్ గాంధీ గారికి చాలా దగ్గరగా ఉంటారు. తర్వాత పార్టీ ఐడియాలజికల్ వార్లో తను ఒక టాప్ 20 లీడర్స్ ఉంటే తను ఒకటి. కానీ పాపులిస్టిక్ లేదంటే అంటే ప్రదర్శనా ప్రభావంతో కూడిన లీడర్షిప్ లేకపోతే డాంబికాలో ఇట్లాంటి వాటికి ఉండదు. మొన్న మేము సీఎం గారు నేను కలిసి వారి దగ్గరికి కలవడానికి వెళ్ళిన తర్వాత సీఎం గారు వెళ్ళిపోయిన తర్వాత వారికి ప్రోటోకాల్ వెహికల్ పెట్టిండ్రు. ప్రోటోకాల్ వెహికల్ పెడితే నేను ప్రభుత్వం వెహికల్లో నేను పోను అని తనే క్యాబ్ బుక్ చేసుకొని రోడ్డు దాటి ఆ క్యాబ్ ఎక్కిపోయింది. అంటే అంత ఒక లీడర్, ఒక జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ రేంజ్ లీడరు అంత సింపుల్గా ఆటోలో ఇట్లా పోవడం నేను వీరప్పమేల్ గారిని గతంలో ఒకసారి చూసిన, అప్పుడు మూమెంట్ టైంలో. సో కాంగ్రెస్లో ఒక కమ్యూనిస్ట్ మాదిరిగా ఉంటుంది ఆమె. కొంచెం విప్లవాత్మకమైన ఐడియాలజీ ఉంటుంది. ఏమంటాము సొసైటల్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీద ఎక్కువ ఆమె పార్టీ ఐడియాలజీ మీద పనిచేసి నాయకులు. సో అలాంటి ఐడియాలజీతో ఉన్న మనిషి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటే ఎవరికి కష్టాలు ఎదురవుతాయి? మంచి వాళ్ళకు మేలు జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి ఏమీ జరగదు. ఆ చెడ్డ వాళ్ళు ఎవరు? కాంగ్రెస్లో ఎవరు లేరు. కాంగ్రెస్లో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. దయాకర్ గారు, కాంగ్రెస్ అసంతృప్తి మొదలైంది. అందుకే చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, విహెచ్ లాంటి వాళ్ళు స్వరం బయట పెడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మీరు ఏమంటారు దానికి? నిఖిల్, నేనంటున్నా అసమ్మతి, అసంతృప్తి, విభేదము, అభిప్రాయ భేదం ఇవన్నీ కూడా డెమోక్రసీలో పర్యాయ పదాలలాగానే ఉంటాయి. ఇప్పుడు నాకు రానప్పుడు నాకు రాని దాన్ని మన రోహిత్ భాషలో దాచుకున్నానో, మింగిన్నో, నటించినో అని అనొచ్చు కాక, అందరికీ అన్ని సందర్భాల్లో అన్ని అవకాశాలు రావు. ఇప్పుడు చాలామందికి మా పార్టీలో ముఖ్యమంత్రులు కావాలని ఉండే, ఒక 4-5 ముఖ్య నాయకులు ఉండే. వాళ్ళ విష్ఫుల్ థింకింగ్ను కాదనలేము కదా మనం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యిండ్రు. అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఇప్పుడు పని చేస్తున్నారు. రేపు ఇంకొకరికి అవకాశం రావచ్చు. ఆ సందర్భం కోసం ఎవరికైనా రావచ్చు. ఎవరు ఎలిజిబుల్ కారు ఆ దృష్టిలో తను ఎక్కువ ఎవరైతే పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్లో ఎక్కువ వచ్చిందో వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. రానప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నారెడ్డి గారు ఏమైనా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి? క్రమశిక్షణ కమిటీ చైర్మనే కాదు. అన్నిటికంటే ఆయన ఎంత నిబద్ధతతో ఉంటాడో. మేము ఒక మీనాక్షి నటరాజన్ గారి లెక్క ఆయన పురుషుల్లో ఉండే ఆయన కారు ఆయన డ్రైవింగ్ చేసుకొని పోతాడు. అసలు నేను చిన్నారెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకత్వం చాలా తక్కువ చూసిన. మేము ఒకరోజు నేను కొల్లాపూర్ ఏదో మీటింగ్కి పోవాలి, ఎప్పుడో బయలుదేరిన దయాకర్ నువ్వు వచ్చినావంటే వస్తున్నా సార్ అన్న. ఈయన దాటిపోవడం చూసిన. ఆయనే డ్రైవ్ చేస్తున్నాడు. సార్ అంటే నేను 50 దాటను, మీరు ఎంతన్నా వెళ్ళండి అని చెప్పి మేము పోయి ఆయన వచ్చే వరకు కూర్చున్నాం. ఆయన డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు. ఆయనకు గన్మెన్లు ఉండరు, చాలా సింపుల్గా ఉంటాడు ఆయన కూడా. సో అట్లాంటి వ్యక్తి అసంతృప్తి, అసమ్మతి కాదు, అవకాశం నాకు కూడా ఇవ్వండి అనే హక్కు ఉంది ఆయనకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.